ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 81వ వీడియో ఇవాళ మీ ముందుకైతే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ ఇవాళ మీకు ఇస్తున్నాను. మరి జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో అత్యంత ప్రామాణిక ప్రశ్నల్ని కలెక్ట్ చేసి మీకు ఈ ఛానల్లో అందించడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాత్రం చాలా ఉపయోగపడే ప్రశ్నలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి అంతర్రాష్ట్ర మండలి అంటాం, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటాం కదా, అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేస్తారు అనే ప్రశ్న ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 263 మనకు భారత రాజ్యాంగంలో అంతర్రాష్ట్ర మండలి లేదా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ గురించి వివరిస్తుందండి. దీని ప్రకారం మొట్టమొదటిసారిగా అయితే దీన్ని మనం 1990లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అంతర్రాష్ట్ర మండలికి అధ్యక్షుడిగా ఉండేది ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి ఉంటారు. తర్వాత అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు ఇందులో మెంబర్స్గా ఉంటారు. ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి మధ్య ఏర్పడే వివాదాలు, అంతర్రాష్ట్ర వివాదాలను ఇదైతే పరిష్కరిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2, భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? నేషనల్ కాన్స్టిట్యూషన్ డే అంటాం కదా, భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26న జరుపుకుంటున్నాము. ఎందుకంటే 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ పరిషత్తు చేత ఆమోదించబడింది. కాబట్టి ఈ నవంబర్ 26నైతే మరి ప్రతి సంవత్సరము భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 3, భారతదేశం మొట్టమొదటిసారిగా పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది? 1948 ఏప్రిల్ 6న మొట్టమొదటిసారిగా పారిశ్రామిక విధాన తీర్మానాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఇండస్ట్రీ పాలసీకి సంబంధించి మన ఇండియా అయితే మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అయితే అనుసరిస్తుంది. అంటే ఇక్కడ పెట్టుబడిదారి మరియు సామ్యవాద ఆర్థిక వ్యవస్థల యొక్క మిశ్రమమే మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి దీన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని మనం పిలుస్తాము. ఇక రెండో పారిశ్రామిక విధాన తీర్మానం అనేది 1956 ఏప్రిల్ 30న తీసుకురావడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కూడా ఇంపార్టెంట్. మనది మిక్స్డ్ ఎకానమీ సిస్టమ్ అంటాం మనము. క్వశ్చన్ నెంబర్ 4, మహాసముద్రాలు అనగానేమి? మీకు సముద్రాలు, మహాసముద్రాలు అనే రెండు టర్మ్స్ వినిపిస్తాయి కదా, ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే ఇక్కడ చూస్తాం మనము. ఖండాల మధ్య విస్తరించిన జలభాగాలను మనం మహాసముద్రాలు అని పిలుస్తాము. ద్వీపకల్పాల మధ్య విస్తరించిన జలభాగాలను సముద్రాలు అని పేర్కొంటున్నాం. సముద్రాల గురించి అధ్యయనం చేసే విభాగాన్ని మనం ఓషనోగ్రఫీ అని పిలుస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 5, ప్రపంచవ్యాప్తంగా జలభాగాలకు గుర్తింపు ఇచ్చే ఇంటర్నేషనల్ హైడ్రోపోనిక్ ఆర్గనైజేషన్ ఎక్కడ కలదు? వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అండి ఇది. మాంటే కార్లోలో ఉంది, మొనాకో కంట్రీ. క్వశ్చన్ నెంబర్ 6, అఖాతం, దీన్నే బే అంటాం, బే ఆఫ్ బెంగాల్, మీరు వినే ఉంటారు. అఖాతం అనగా అర్థం ఏంటంటే సముద్రంలోని నీరు భూభాగంలోకి చొచ్చుకొని వచ్చినట్లు ఉంటే దానిని అఖాతం అని పిలుస్తాము. దీని యొక్క ప్రవేశ మార్గం వెడల్పుగా ఉండి భూభాగంలోకి వచ్చే కొద్దీ వెడల్పు అనేది తగ్గుతుంది. మీకు ఎప్పుడైతే సముద్రంలోని వాటర్ అనేది మీకు భూభాగంలోకి చొచ్చుకొని రావడం అనేది జరుగుతుంది, ఇలా మీకు ఇది భూభాగంలోకి వచ్చినప్పుడు దీని యొక్క వెడల్పు అయితే తగ్గుతుంది, ప్రవేశ మార్గం అయితే వెడల్పుగా ఉంటుంది. దీన్ని అఖాతం అంటాం. ఇక గల్ఫ్ అనే పదం కూడా మీరు విని ఉంటారు, సింధు శాఖ అంటాం కదా. ఇక్కడ కూడా జలభాగం భూభాగంలోకి చొచ్చుకొని రావడమే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రవేశ మార్గంతో పాటు భూభాగంలోకి వచ్చే మార్గం కూడా వెడల్పుగా ఉంటుంది. అది డిఫరెంట్ అండి బేక్ మరియు గల్ఫ్కి మధ్య. క్వశ్చన్ నెంబర్ 7, జలసంధి, స్ట్రైట్ అనగానేమి? మీకు పాక్ జలసంధి అని ఇండియా శ్రీలంక మధ్య ఉన్న జలసంధి ఇట్లా పేర్కొంటాం కదా. జలసంధి అంటే రెండు పెద్ద భూభాగాలను వేరు చేస్తూ రెండు జలభాగాలను కలిపే సన్నని జలభాగాన్ని ఏమంటామంటే జలసంధి అని పిలుస్తాము. పరిమాణంలో చిన్నగా ఉండే జలసంధులను ఛానల్స్ అంటారు. ఇంగ్లీష్ ఛానల్ అని మీరు విని ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 8, కాఫ్ సదస్సులు ఎందుకు నిర్వహిస్తారు? కాఫ్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అండి. ఏవైతే మరి ఆయా దేశాలు పర్యావరణ పరిరక్షణ నిమిత్తము ప్రతి సంవత్సరం మనకు కొన్ని సదస్సులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ భూమి యొక్క టెంపరేచర్ని తగ్గించడం కావచ్చు, చాలా కీలకమైన నిర్ణయాలు, అంటే భూమి మీద టెంపరేచర్ని తగ్గించడం, ఇలాంటి ఎలాగనే దాని మీద చర్చించడానికైతే మనకి ప్రతి సంవత్సరం ఈ కాఫ్ సదస్సులు అయితే కండక్ట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు ప్రభావమయ్యే దేశాలకు ఆయా మార్పుల ప్రభావాల నుంచి విముక్తి కల్పించడానికి ఆర్థిక చేయూతను అందించడమే ఈ కాఫ్ సదస్సుల యొక్క ముఖ్యమైన ఉద్దేశం అండి. ఈ కాఫ్ సదస్సులు ఎవరు నిర్వహిస్తారనే ప్రశ్న ఇచ్చాను.
యుఎన్ఎఫ్సిసి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే ఒక సంస్థ 1992లో ఇది 198 దేశాలతో ఏర్పడింది. ఈ యుఎన్ఎఫ్సిసిసి ఆధ్వర్యంలోనే ఈ కాప్ సదస్సులు అనేవి ఎవ్రీ ఇయర్ మన కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక COP29 సదస్సు ప్రధాన ఎజెండా ఏంటి అనే ఒక ప్రశ్న ఉంది. COP29 సదస్సు యొక్క ప్రధాన ఎజెండా క్లైమేట్ ఫైనాన్స్ అండి. 2024లో జరిగింది. ఇది అత్యధిక కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్న అభివృద్ధి చెందిన దేశాలు క్లైమేట్ ఫైనాన్సింగ్ నిధులను సమకూర్చడంలో కీలక పాత్ర పోషించాలి అనేది ఇక్కడ ప్రధానంగా తీసుకున్నటువంటి ఎజెండా. ఏవైతే మరి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఈ అభివృద్ధి చెందిన దేశాలు కొంత ఫండ్ అయితే రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో అదే ప్రధాన ఎజెండాగా COP29 సదస్సును 2024లో నిర్వహించడం అనేది జరిగింది. సో ఇవి ఈరోజు మనకున్నటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు అందించాను. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.